మదిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్, మదిర నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా మదిరలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ గెలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 87.83% పోలింగ్ నమోదైంది. ఇందులో భట్టీకి 55.5% ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 37.33% ఓట్లు వచ్చాయి. భట్టి విక్రమార్కకు మనం చూస్తున్నాం, భట్టి విక్రమార్కకు 35,452 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో భట్టి విక్రమార్కకు మొత్తం వచ్చిన ఓట్లు ఏంటంటే 94,862 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుకు వచ్చినటువంటి ఓట్లు ఎంత అంటే 59,410 ఓట్లు వచ్చాయి. సో 35,452 ఓట్ల మెజారిటీతోటి భట్టి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు మదిర నియోజకవర్గానికి భట్టి ఎటువంటి హామీలు ఇచ్చారు, వాటిని ఎంతవరకు నెరవేర్చారు, జనం ఏమనుకుంటున్నారు, స్థానిక ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్కకు మదిర ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా నిర్వహించినటువంటి సర్వేలో ఏం తేలింది ఇప్పుడు చూద్దాం. ఎస్, భట్టి విక్రమార్క మదిర నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో ఆయనకు వచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, ప్రజల నుంచి ఎటువంటి ప్లస్ పాయింట్స్ బిగ్ టీవీకి తెలిసాయి, మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. ఎస్, 56 గ్రామాలకు నీరందించే జాలముడి ప్రాజెక్టు పూర్తితో సానుకూలం. సో అది ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల దాదాపుగా 50కి పైగా గ్రామాలకి మంచినీళ్ళు వస్తాయి కాబట్టి అదొక సానుకూల అంశం ఒకటైతే. సెకండ్ చూస్తాం, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, భూగర్భ డ్రైనేజీకి ప్రణాళికలు. సో అది ఆ సమస్య దాదాపుగా తీరిపోతుంది అన్నటువంటి ఒక పాజిటివ్ మనకు కనిపిస్తుంది భట్టి విక్రమార్కకి సంబంధించి. ఇక ఇందిరా డైరీ పునరుద్ధరణ పైన సీరియస్గా ఫోకస్ పెట్టారు. సో ఇందిరా డైరీ దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం వల్ల అక్కడ పాడి రైతులకు అనేక లాభాలు జరుగుతాయనేది ఒకటి. మళ్ళీ పారిశ్రామిక లెదర్ పార్కులకు శ్రీకారం, దీని ద్వారా అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనేది. ఇంటిగ్రేటెడ్ స్కూలు, మదిరకు రింగ్ రోడ్డు ప్రతిపాదనలు, సో దాని ద్వారా కూడా అక్కడ అభివృద్ధి అనేది సాధ్యమవుతుందనేది అక్కడ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కొత్త కోర్టు భవనానికి శంకుస్థాపన. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి భట్టి విక్రమార్కకు సంబంధించి. ఇక ప్రతి 10 రోజులకు ఒకసారి మదిరలో ప్రజా దర్బార్ని కూడా నిర్వహించడం కూడా ఆయనకు కలిసి వస్తున్నటువంటి అంశం. ఇక ప్రజా సమస్యలు వినడం, వాటిపైన పరిష్కారం పైన శ్రద్ధ పెడుతున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సెగ్మెంట్లో ఆయన పర్యటిస్తారు. సో సహజంగానే డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా రాష్ట్ర రాజధానిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈవెన్ ఎక్కువగా కాన్స్టిట్యున్సీ కూడా వీలైనంత ఎక్కువగా గడుపుతున్నారు, ప్రజలతో కలుస్తున్నారు అనేది. డిప్యూటీ సీఎం అవ్వడంతో అభివృద్ధి పైన జనంలో ఆశలు ఉన్నాయి. ఇక డిప్యూటీ సీఎం కాబట్టి జనరల్గా నిధులు ఎక్కువగా వస్తాయన్నటువంటి హోప్స్ అనేవి ప్రజలకు ఉంటాయి, అదొక ప్లస్ పాయింట్. భట్టిని అభివృద్ధి ప్రదాతగా చూస్తున్నారు మదిర వాసులు. భట్టి నాయకత్వంలో మదిర పార్టీ క్యాడర్ కూడా హ్యాపీగా ఉంది. సో పబ్లిక్ అనేది చాలా పాజిటివ్గా, డిప్యూటీ సీఎం కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతున్నది ఒకటైతే, పార్టీ క్యాడర్ కూడా చాలా హ్యాపీగా ఉందనేది, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మనం చూస్తున్నాం. ఇక భట్టి విక్రమార్కకు మైనస్ పాయింట్స్ ఏమొచ్చినాయి, బిగ్ టీవీకి మైనస్ పాయింట్స్ ఏం తెలిసాయో చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎదురు చూపులు. ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలామంది ఎదురు చూపులు చూస్తున్నారు, వస్తాయని చూస్తున్నారు, కానీ ఇంకా అట్లా ఎదురు చూపులే ఉన్నాయి. వాళ్ళని సాటిస్ఫై చేయడంలో ఆలస్యం అవుతున్నది ఒకటైతే. 100 బెడ్స్ హాస్పిటల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం, అది కూడా తొందరగా అది వస్తే ఆయనకు కలిసి మరొక అంశం పాజిటివ్గా ఉంటుంది, కానీ అది కూడా దానికోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎస్, ఇప్పుడు ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. సో జనం, మదిర నియోజకవర్గ జనం భట్టి విక్రమార్క, మదిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నుంచి ఏం కోరుకుంటున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు చూస్తే 100 బెడ్స్ హాస్పిటల్ ప్రారంభించాలి. తద్వారా వాళ్ళకి ఎక్కడైనా కూడా వైద్యం అనేది చాలా వేగంగా అందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మదిరలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, పై చదువుల కోసం ఖమ్మం దాకా ప్రయాణ భారం చేస్తున్నారు విద్యార్థులు కాబట్టి, అదేదో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కనుక మదిరలో ఉంటే దూరభారం తప్పిపోతుంది విద్యార్థులకు అనేది జనం కోరుకుంటూ ఉన్నారు. సో ఇంకా జాలముడి ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలి. సో జాలముడి ప్రాజెక్టు రిపేర్లు అంటే ఇప్పుడు తాగునీళ్ళ వరకు అయితే వస్తుంది, కానీ దానికి రిపేర్ చేసి దానివల్ల కాలువలు బాగు చేస్తే, పంటల కాలువలు బాగు చేస్తే అక్కడ నేరుగా పంటలకు నీళ్ళు అందుతాయి, అదొకటి కోరుకుంటున్నారు. అలాగే జూనియర్ కాలేజీకి కొత్త బిల్డింగ్ నిర్మించాలనేది కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నటువంటివి. తర్వాత బోనగల్ మండలంలో 100 బెడ్స్ హాస్పిటల్ కట్టాలి. తర్వాత సీతారామ ప్రాజెక్టు మదిరకు అనుసంధానించాలి. సీతారామ ప్రాజెక్టు అనేది సస్యశ్యామలం ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం తలపెట్టిన ప్రాజెక్టు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రారంభించారు కూడా. సో దాన్ని మదిరకు అనుసంధానించాలి అనేది అక్కడ మదిర నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇవి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అండ్ జనం కోరుకుంటుంది మనం చూసాం. సో స్కోర్ ఎంత, మదిర నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆ నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి స్కోర్ ఎంత అంటే అనుకూలం 54%, తర్వాత వ్యతిరేకం ఎంత అంటే 20%,
తటస్థం 26%. సో అనుకూలం అనేది చాలా ఎక్కువగా ఉంది. 50% కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు 1.5 ఇయర్ ఇంకా 3 సంవత్సరాలకు పైగా సమయం ఉంది కాబట్టి ఇంకా దాన్ని మరింతగా పెంచుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది డిప్యూటీ సీఎం మధుర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకి. సో వ్యతిరేకం కేవలం 20% మాత్రమే తక్కువనే కనిపిస్తుంది. సో ఈ తటస్థాన్ని 26% తటస్థాన్ని పాజిటివ్గా మార్చుకునేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. సో మధుర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎస్ మధుర ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీకు బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి స్కోరు 54%.